మీ చందా కోసం నేను అప్పు చేయాలా? ఆ అప్పుకు వడ్డీ కట్టాలా? ఆ, మీరేమో చందా ఇన్స్టాల్మెంట్ లో కడతారా? ఆ. మాకంత దొరదలేదు మేడం. మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వండి మేడం, చాలు. అయ్యో దేవుడికి ఇవ్వడానికి ఏముందయ్యా? నిజంగా నా దగ్గర డబ్బుంటే 10,000 చందా ఇచ్చుండేదాన్ని. ఏంటి 10,000? అవును, 10,000 ఇచ్చుండేదాన్ని. ఆ? మీకు ఇవ్వాల్సిన 10,000 రూపాయలండి, తీసుకోండి. ఆ, ఆ, అది అప్పుడే తెచ్చావేంటి? చెప్పాను కదండి, అరగంటలో ఇచ్చేస్తానని. ప్రాణమైనా వదులుతాను కానీ మాట మాత్రం తప్పని సుమి. మీరు కూడా మాట తప్పకుండా వాళ్ళకిస్తానన్న 10,000 చంద ఇచ్చేయండి, తీసుకోండి. మీ మాట నిలబెట్టేందుకు ఆ గణపతి దేవుడే ఈ రూపంలో డబ్బు పంపించాడమ్మా. ఇంకా ఆలస్యం చేయకుండా చందా ఇచ్చేయండి అమ్మా. చూస్తారేమిటి, ఇచ్చేసి మీ మాట నిలబెట్టుకోండి. అలా చూస్తారేమిటయ్యా? అమ్మగారు భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆ డబ్బులు తీసుకుని హుండీలో వేసుకోండి. వేసేయండి, 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 వేసేయండి. జై బోలా గణేష్ మహారాజ్ కి జై. జై బోలా గణేష్ మహారాజ్ కి జై. బోలా గణేష్ మహారాజ్ కి జై. ఎదుటి వాళ్ళ ఏడుపు చూడాలనుకుంటే ఆ దేవుడు మన ఏడుపు చూస్తాడు సుమి. వస్తానండి. పోనీరా. అమ్మో, ఒరేయ్, వెళ్ళి మీ ఆవిడ్ని పలకరించు. వ్యాధులు పొమ్మని సమాధులు రమ్మన్న వయసులో ఉన్న నువ్వే భయపడి నన్ను పంపించాలనుకుంటున్నావు. 60 దాటి ఇంకా 20 రోజులు కూడా కాలేదు. నేను ఎలా వెళతానే అమ్మా? ఇదిగో, కావాలంటే నువ్వే వెళ్ళు. అమ్మో, నేను వెళ్ళు. అదే. అలాంటి ఎలా? అలా వదిలేస్తే అమ్మ ఇంకా పిచ్చిదైపోతుంది. నాకు తెలుసు, 10 రూపాయలు పోతేనే ప్రాణం తీసుకుంటుంది. అలాంటిది 10,000 అంటే ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది. నోర్మి, అలా వదిలేస్తావా? వెళ్ళి ఏమైనా తినమని అడుగు. అంత ప్రేముంటే మీరేళ్ళు అడగచ్చుగా. అమ్మో, నేనెళ్ళను. నేను వెళ్తాను. పులి నోట్లో తల పెడతానంటున్నావు. నీ ఇష్టం, వెళ్ళు. అత్తయ్య, మంచినీళ్ళు. వెళ్ళు. అత్తయ్య, మంచినీళ్ళు. వెళ్ళు. అమ్మా, నా కాలు మెట్టెల వయసు లేదు, నా ఇంటి మెట్టు విలువ చేయదు. ఆఫ్టర్ ఆల్ ఒక అనాకారిది నా డబ్బు పొగొడుతుందా? ఛీ, నా చేత్తోనే దానం చేయిస్తుందా? అవమానం! అనసూయాదేవి జీవితంలో మరచిపోలేని అవమానం. రాంబాబు, అమ్మా, మీ అమ్మ 10,000 రూపాయలు పొగొట్టిందిరా.
అందుకు శిక్ష ఏంటో తెలుసా? 6 నెలలు అన్నం కట్, సంవత్సరం పాటు కూర కట్, 2 ఏళ్ల పాటు నీళ్లు కట్, 4 ఏళ్ల పాటు నిద్ర కట్. అవన్నీ చేస్తే నువ్వు పట్టు. ఏంటమ్మా ఇదంతా? ఎందుకంత ఆవేశపడుతున్నావు? అసలు ఏం జరిగింది? అసలేం జరిగిందంటే, మాటంటే పడుండడానికి నేను మందమతిని కాదు, మధుమతిని. ఏయ్, నువ్వు మధుమతి అయితే నాకేంటి, చంద్రమతి అయితే నాకేంటి? ముందు నా అద్దె కట్టి మాట్లాడండి, లేదా ఇల్లు ఖాళీ చేయండి. అత్త ఇల్లు ఖాళీ చేయాలంటే కనీసం 6 నెలలు గడువివ్వాలని చట్టాలు చెప్తున్నాయి. కావాలంటే ఏ లాయర్నైనా అడగండి. చాలే. ఏయ్, 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 ఏయ్. నిజంగా నా దగ్గర డబ్బుంటే 10,000 చంద ఇచ్చుండేదాన్ని. ఏంటి 10,000? అవును, 10,000 ఇచ్చుండేదాన్ని. చెప్పాను కదండి, అరగంటలో ఇచ్చేస్తానని. ప్రాణమైనా వదులుతాను కానీ మాట మాత్రం తప్పను సుమి. మీరు కూడా మాట తప్పకుండా వాళ్ళకిస్తానన్న 10,000 చంద ఇచ్చేయండి. తీసుకోండి. వేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అలా ఓ పిల్ల కుంక నాకు 10,000 నష్టం చేసింది. కాదు కాదు కాదు, నాతోనే చేయించింది. మీ అమ్మ కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాని సంగతి నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. వద్దు, జరిగిన అవమానం చాలు. అమ్మా, నేను నీ కొడుకునమ్మా. అదెంత పెద్ద పుడింగైనా దాని కొమ్ములు వంచి చెవులు మెలేసి నీకు క్షమాపణ చెప్పిస్తాను. నీ జోలికి రాకుండా వార్నింగ్ ఇచ్చొస్తాను. నీ పేరు వినబడితేనే చలిజ్వరం వచ్చేలా చేస్తాను. చేతు, నా మాట విను. దయచేసి నా ఆపకమ్మా. ఇప్పుడు నీ మాట విని నాగితే అది మనల్ని చేతకాని వాళ్ళు అనుకుంటుంది, చావలేని వాళ్ళ కింద జమ కడుతుంది. అనసూయాదేవిని ఎవరేమన్నా ఏం చేసినా పట్టించుకునే వాళ్లే లేరన్న మెసేజ్ బయటికి వెళ్తుంది. అదే జరిగితే నీ 4 కొడుకులు బతికున్నా చచ్చిన సవాల్తో సమానం. వస్తానమ్మా. రే చేతు, రే చేతు. అందం వాళ్ళ అమ్మది, పౌరుషం మాత్రం మా నాన్నది వచ్చిందిలే. నువ్వు రా. నాన్నగారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పమ్మా. అలాగేనండి. రే సుబ్బు బాబు, మొత్తం సామాన్లు తీసి బయటపడేరా. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, సార్ నేను చెప్పేది వినండి సార్. ఎందుకు వినాలి? సార్, అసలు ఏం జరిగిందంటే తెలుసు, మొత్తం తెలుసు. మీరెంత ముదురులు కాకపోతే మా ఇంట్లోనే అద్దుకుంటూ మమ్మల్ని ఎదవల్ని చేస్తారా? మీకిల్లు అద్దెకి ఇవ్వడమే కాకుండా మీతో మాటలు కూడా పడాలా? మీరే కనుక తిన్నగా అద్దె కట్టుంటే మా అమ్మ ఇంటికి వచ్చుండేది కాదు, మీతో మాటలు పడుండేది కాదు. తప్పు మీ దగ్గర పెట్టుకుని ఆ అమాయకురాల దగ్గర 10,000 పోగొడతారా? మా అమ్మ మంచిది కాబట్టే మీరు చేసిన ఏదో పనికి బాధపడి మిమ్మల్ని ఏమనకుండా వెనక్కి వచ్చేసింది. నేను మా అమ్మ అంత మంచోడిని కాదు. మీరేంటో మా అమ్మకి చూపించారు, ఇప్పుడు నేనేంటో మీకు చూపిస్తాను. ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళి సామాన్లు మొత్తం బయటపడాయి. సార్, 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 ప్లీజ్ సార్, ప్లీజ్ నేను చెప్పేది వినండి సార్. మీకు దండం పెడతాను సార్, నేను చెప్పేది వినండి సార్. నాకు కొంత టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మధుబతమ్మా, మధుబతమ్మా, మధుబతమ్మా. సుశీల్ ఇంటి దగ్గర మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. ఈ ఒక్కసారి వదిలేయండి ప్లీజ్. అయితే నువ్వు నీ ఫ్రెండ్ మా అమ్మ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పండి. ఎందుకు చెప్పాలండి? అనసూయమ్మ గారి కొడుకు. ఓహో, నువ్వేనా ఈవిడ గారి ఫ్రెండ్? అవునండి. అయినా మేమేం తప్పు చేసామండి మీ అమ్మగారికి క్షమాపణ చెప్పడానికి? వయసులో పెద్ద అవడం కూడా చూడకుండా నోటుకొచ్చేట్టు మాట్లాడడం తప్పు కదా?
ఏదో మాట వరుసకు 10,000 ఇస్తానందుకు బలవంతంగా 10,000 చందా ఇప్పించడం తప్పు కదా. ఇదెక్కడ చూద్దాం అండి. అక్కడికి మీ అమ్మగారికి ఏదో నోట్లో నాలుక లేనట్టు, మేమంతా ఆవిడ గారిని తిట్టిపోసినట్టు, చిన్నపిల్లని చేసి 10,000 మోసం చేసినట్టు భలే చెప్పారండి. ఇంకా నయ్యో, ఆ గణపతి చందా వాళ్ళని కూడా మేమే పంపించామనలేదు. అయినా ఏమైనా అడగాలనుకుంటే ఆవిడ రావాలి గాని ఇంట్లో పెద్దవాళ్ళు లేని సమయంలో ఇలా మగవాళ్ళని ఇళ్ల మీదకి పంపించడం ఏమిటి? ఇది మా ఇల్లు. ఎవరింటికి రావాలో ఎవరు బయటికి పోవాలో మాకు బాగా తెలుసు. అయితే నీతో నాకు మాట్లాడి చెప్పు సుశీల, మా అమ్మకి సారీ చెప్తావా, ఈ ఇల్లు ఖాళీ చేస్తావా? అలాగేనండి. అది చెప్పదండి. ఒకవేళ చెప్పాలనుకున్నా నేను చెప్పనివ్వనండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఖాళీ చేయమని చెప్పడానికి మీరెవరు? నేను ఈ ఇంటి ఓనర్ కొడుకుని. నేను ఈ ఇంటి కిరాయిదారు ఫ్రెండ్ని. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరు మాత్రం తక్కువ చేస్తున్నారా ఏమిటి? అయినా మేము మీ అమ్మగారికి క్షమాపణ చెప్పడం కాదు, ముందు మీరు మా ఫ్రెండ్కి సారీ చెప్పండి. నేను సారీ చెప్పడం ఏంటి? మరి ఇందాక మీ అమ్మొచ్చి అద్దె కోసం అడ్డమైన మాటలు అనిపోయిందండి. ఇప్పుడు మీరొచ్చి సామాన్లు బయట పడేస్తామనడంతో చుట్టుపక్కల దీని పరువు పోయిందండి. ఆ బాధలో ఇదేమైనా అఘాయిత్యం చేసుకుందనుకోండి, పోయిన ప్రాణం మీరిస్తారా మీ అమ్మగారిస్తారా? ఒట్టేసి చెప్తున్నానండి, దానికి గనక ఏమైనా అయిందనుకో మీ అందరినీ ఉరికమ్మ మెక్కిస్తానండి. ఏంటి సూసైడ్ చేసుకుంటుందని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. నిజంగా పరువుగల మనుషులే అయితే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. నిజమేనండి, మాకు పరువు లేదు కాబట్టి ముష్టి 3 నెలల అద్దె కోసం ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయామండి. పరువు లేదు కాబట్టి ఇలా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నామండి. పరువు లేదు కాబట్టి మంచి చెడు బుద్ధి జ్ఞానం అనేవి ఆ దేవుడు మాకు పెట్టలేదండి. మాకు తెలిసిందల్లా డబ్బు 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 అంతేనండి. షటప్! నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదనుకున్నావా? ఇంకొక మాట మా అమ్మ గురించి అన్నావో నాది సేమ్ డైలాగ్ అండి. ఇంకొక మాట నా ఫ్రెండ్ గురించి అన్నారో ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీరేం చేస్తారో నేను అదే చేస్తానండి. ఆహా, అంతుందా నీకు? సరే చూస్తాను. రే సుబ్బు బాబు, లోపలికి వెళ్ళి సామాన్లు మొత్తం బయట పడేరా. ఎవరేం చేస్తారో నేను చూస్తాను. ఏయ్! మా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తే తర్వాత అతను వెళ్లేది జైలు లోపలికండి. ఏంటి బెదిరిస్తున్నావా? కాదండి, భవిష్యత్తు చెప్తున్నానండి. మా ఇంట్లో 10 లక్షల క్యాష్ ఉండాలి, కిలో బంగారం ఉండాలి, అరకిలో డైమండ్స్ ఉండాలి. అవి కనిపించట్లేదని కేసు పెడతామండి. లోపలికెళ్ళి సామాన్లు తీసింది అతనే కాబట్టి పోయిన వాటిని అతనే తెచ్చివ్వాలండి. లేదంటే దొంగతనం కేసులో 10 ఏళ్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందండి. అమ్మో, నేను వెళ్ళానండి. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. అందుకే సింహం లాంటి మా అమ్మని కూడా ఎలకలాగా ఆడుకున్నావు. చూడు, వాడు వెళ్ళకపోతే నేను వెళ్తాను. ఏం చేస్తావో చేసుకో. మీ అమ్మకే అనుకున్నాను. మీకు బుద్ధి జ్ఞానం లేదండి. ఎంత మాట అన్నావే? నాకు మా అమ్మకి బుద్ధి జ్ఞానం లేదా? ఇక నిన్ను క్షమించకూడదే. నిన్ను ఊరికే వదలకూడదు. అయిపోయావే, నా చేతులు అయిపోయావు. నిన్ను నిన్ను ఏంటే మగాణ్ణి నన్నే కొడతావా? మీరు మగాడని నాకు తెలుసండి. పాప మీ రోగుల వాళ్ళకేం తెలుసండి? కొడితే ఎవరికైనా బొప్పి కట్టేస్తుందండి. అయితే రావే చూసుకుందాం. నేను ఎప్పుడూ రెడీ అండి. ప్లీజ్ సార్ వదిలేయండి. వదలను. మా అమ్మనంత మాట అన్నాక ప్రాణమైనా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలను. నువ్వైనా ఆగవే. అడుగు ముందుకేసాక వెనక్కి వేయడం మా ఇంట వంట లేదు. తోడో పేడో తేలాల్సిందే. ఏయ్! ఏయ్! ఆపండి 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 ఆపండి.
ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు వద్దన్నానో? అది ఆడది కాదు, బ్రహ్మ రాక్షసి. మగాడని కూడా చూడకుండా ఎలా మీదకొస్తోందో చూడు. వీళ్ళతో మాట్లాడనవసరం. ఏయ్ సుశీల, ఇంత దూరం వచ్చాక నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏయ్ ఏయ్, వెంటనే ఖాళీ చెయ్యి. అలాగే ఆంటీ. నువ్వు ఉండవే, వాళ్ళు చేసేయమంటే చేసేస్తావా ఏమిటి? ఈ నెల అద్దె కట్టావు, ఈ నెల ఆఖరి వరకు ఉంటాము. కాదనే హక్కు అనసూయమ్మకే కాదు, వాళ్ళమ్మకు కూడా లేదు. ఇదే ఈ పొగరే వద్దు. అది ఖాళీ చేస్తారంటే నీకేంటి నొప్పి? అద్దిచ్చిన తర్వాత ఉంటే మీకేంటి నొప్పి? హాయ్, మర్యాదగా మాట్లాడు. ఆ ముక్క మీ అమ్మగారికి చెప్పండి. ఏయ్, చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నా కనుక కోపం వచ్చిందంటే నలుగురు రౌడీల్ని పెట్టి మెడ పట్టుకుని గెంటిస్తాను. నాకు కనుక కోపం వచ్చిందనుకోండి, రెంటల్ యాక్ట్ ప్రకారం మీ మీద కేసు పెట్టి లోపల వేయిస్తానండి. కోర్టు ద్వారా ఇంకో 6 నెలలు గడువు తెచ్చుకొని హ్యాపీగా ఇదే ఇంట్లో అత్త లేకుండా ఉంటాను. అప్పుడు మీరు జైల్లో ఉంటారు, బయట మీ కొడుకు బెయిల్ కోసం తిరుగుతూ ఉంటారు. ఏంట్రాదనేది? అవునమ్మా, చట్ట ప్రకారం ఖాళీ చేయడానికి 6 నెలల టైం ఇవ్వాలి. ఇదిగో అమ్మాయి, నువ్వింత బతిమలాడుతున్నావు కాబట్టి ఈ ఒక్క నెలకి వదిలేయమంటున్నాడు మా వాడు. 1 తారీఖుకి మా వాడు వస్తాడు. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో కనబడకూడదు. ఆ? ఈ విషయం నీ ఫ్రెండ్కి చెప్పు. పద చేతు. ఎందుకే వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకున్నావు? లేకపోతే అద్దె తీసుకుని ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తావే? మనం భయపడితే భయపెడుతూనే ఉంటారు, ఎదురు తిరిగితేనే వెనక్కి వెళ్తారు. మళ్ళీ వస్తే నాకు కబురు పెట్టు. జాగ్రత్త. పొద్దున్నుంచి ఒక్క సిగరెట్ కూడా తాగలేదు, ప్రాణం పీకేస్తోంది. కేక్ కూడా ఇక్కడ లేదే. ఈయన మనం సిగరెట్ అడగాలంటే ప్రెస్టేజ్ భంగం. ఐడియా. ఏంటంటారు డాక్టర్ గారు? సిగరెట్ పొగ ఊపిరితిత్తుల్లో చేరి దగ్గొచ్చి ఢమాల్ అన్నాడా? అంటే సిగరెట్ తాగితే చచ్చిపోతావా? ఇంకా నయం, నేను సిగరెట్ తాగుదామనే బయటకు వచ్చానండి. ఇప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఈ ధనుర్మాసంలో దమ్ము కొడితే దగ్గొచ్చి ఢమాలా? అమ్మో, ఈ ఒక్క నెల మానేస్తే చాలుగా. అవును డాక్టర్ గారు, ఇప్పుడు నేను సిగరెట్ తాగితే ఏమవుతుంది? వెంటనే చచ్చిపోతానా? ఇప్పుడు తాగతా? ఓకే ఓకే. పిరికి వేధవా. అమ్మో, బంగారం. అబ్బా, ఆహా, దీన్ని ఎవడు కనిపెట్టాడో గాని. ఆహా. ఏమండాయి సూర్యనారాయణ గారు? ఏమండాయి సూర్యనారాయణ గారు? ఏంటండి అలాగ బిగుసుకుపోయారు? గుర్తుపట్టారా? మర్చిపోయారా? నీ దుంప తెగ ఈ టైంలో వచ్చావేంటి? టైం చూసి రావడానికి నేనేమన్నా అప్పు కోసం వచ్చానండి. మీరు అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందో చెప్పేద్దామని వచ్చాను. నీకు అసలు బుద్ధి ఉందా? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? నీ మాటలు ఎవరైనా వింటే ఎంత ప్రమాదమో తెలుసా? తప్పైపోయిందండి, నేను అంత దూరం ఆలోచించలేదు. సరే సరే, వచ్చిన పని ఏమిటో చెప్పు. మీ పని కాలేదండి. అంటే నా రాజ్యలక్ష్మి ఆచూకి ఇంకా దొరకలేదా? దొరకలేదండి. నేను చెప్పిన చోట్లలో వెతికావా? అంగుళం అంగుళం వెతికామండి, కానీ మీరు చెప్పిన చోట రాజ్యలక్ష్మి అనే ఆవిడ వివరాలు తెలియనే లేదండి. కాకపోతే కాకపోతే తెలిసిన వాళ్ళకి ఆవిడ ఫోటో చూపించాను. వాళ్ళు ఫోటో చూసి ఆమె కరీంనగర్లో ఉందని చెప్తున్నారు. నిజమా? ఉమ్, నా రాజ్యలక్ష్మి కరీంనగర్లో ఉందా? ఆమెను చూశారా? అవునండి. ఎంత మంచి వార్త చెప్పావయ్యా. అవును, ఆవిడ అక్కడ ఉందని తెలిసాక కరీంనగర్ వెళ్లకుండా ఎక్కడికి వచ్చావు ఎందుకు?
వెళ్దామనే అనుకున్నానండి, కానీ మీరు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. ఛార్జీలకు డబ్బులు లేక వెళ్ళలేకపోయాను. ఇదిగో ఇప్పుడు కష్టం గాని రేపురా. ఓకే. ఇదిగో ఉమ్. ఎవరికంటా పడకుండా వెళ్ళు జాగ్రత్తగా. ఇన్నిసార్లు వచ్చానండి, ఎవరికంటైనా పడ్డానా? సరే సరే వెళ్ళు. ఇదిగో ఉమ్. ఒక్క మాట, రాజ్యలక్ష్మి నిజంగా కరీంనగర్లో కనిపించింది కదా? ఉమ్. సరే వెళ్ళు. రాజలక్ష్మి ఎక్కడున్నావు? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నిన్ను పట్టుకోవటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నువ్వు దొరకటం లేదు. ఆ దేవుడు నిన్ను నన్ను తప్పకుండా కలుపుతాడు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాడు.